పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పిఎస్ పరిధిలో ఉద్రిక్త నెలకొంది. ఎల్బిచెర్ల గ్రామంలో రాత్రి వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఘర్షణ చెలరేగింది. సినిమా పాటల విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. నాయుడో నాయుడో సాంగ్ వేయాలని ఒక వర్గం, ఆ పాట వేయవద్దని మరో వర్గం మధ్య మాటలు పెరిగి రాళ్లు దాడి జరిగింది. గొడవను అదుపు చేసే క్రమంలో బందోబస్తు నిర్వహిస్తున్న మొగల్తూరు కానిస్టేబుల్ రాజేష్ పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న సిఐ దుర్గాప్రసాద్, మొగల్తూరు ఎస్ఐ జి వాసు పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని అదుపు చేసే క్రమంలో వారి వాహనాలను పాక్షికంగా ధ్వంసం చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు భారీగా పోలీసులను మోహరించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పిఎస్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. ఎల్బిచెర్ల గ్రామంలో రాత్రి వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఘర్షణ చెలరేగింది. సినిమా పాటల విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. నాయుడో నాయుడో సాంగ్ వేయాలని ఒక వర్గం, ఆ పాట వేయవద్దని మరో వర్గం మధ్య మాటలు పెరిగి రాళ్ల దాడి జరిగింది. గొడవను అదుపు చేసే క్రమంలో బందోబస్తు నిర్వహిస్తున్న మొగల్తూరు కానిస్టేబుల్ రాజేష్ పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న సిఐ దుర్గాప్రసాద్, మొగల్తూరు ఎస్ఐ జి వాసు పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని అదుపు చేసే క్రమంలో వారి వాహనాలను పాక్షికంగా ధ్వంసం చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు భారీగా పోలీసులను మోహరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, చెప్పండి, అక్కడ పరిస్థితి సద్దుమణిగిందా? అలాగే కానిస్టేబుల్ రాజేష్ పరిస్థితి ఎలా ఉంది? రాత్రి అటు మొగల్తూరులో జరిగినటువంటి ఘర్షణ రాత్రి అంతా కూడా దాదాపు ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే వచ్చాయి. నర్సాపురం మండలం ఎల్బిచెర్ల గ్రామంలో కూడా మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే నిన్నటి నుంచి కూడా అటు వినాయకుడ నిమజ్జనాలు, నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి 3 రోజుల పాటు వరుసగా కొనసాగే నేపథ్యంలో తొలి రోజే ఈ ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు సైతం భారీగా గ్రామంలో మోహరించారు. నిన్న రాత్రి నిమజ్జనం జరుగుతూ ఉన్న సందర్భంలో ఊరేగింపుగా వెళ్తున్నటువంటి ఎల్బిచెర్ల గ్రామానికి చెందినటువంటి ఉత్సవ కమిటీ నిర్వాహకులు సినిమా పాటలు వేసేటువంటి విషయంలో కూడా అక్కడ వివాదం జరిగినట్లయితే తెలుస్తుంది. ఇక్కడ సంబంధించి ఒక నాయుడు నాయుడు అంటూ ఒక సినిమాకు చెందినటువంటి పాటను వేయాలంటూ ఒక వర్గం కోరగా, ఆ పాటను వేయవద్దు అంటూ కూడా మరొక వర్గం పట్టుబట్టడంతో కూడా అక్కడ కాపులు, మరోవైపు మత్స్యకార సామాజిక వర్గాల మధ్య ఘర్షణగా, అంటే కులాల మధ్య ఘర్షణగా కూడా ఈ వివాదం చోటు చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకుని తీవ్రంగా కూడా కొట్టుకున్నారు. ఈ బందోబస్తులో ఉన్నటువంటి 2 కానిస్టేబుల్ కూడా ఆ ఘర్షణను నిలువరించేటువంటి ప్రయత్నం చేయగా అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ రాజేష్ కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్నటువంటి నర్సాపురం, మొగల్తూరు పోలీసులు కూడా భారీగా అక్కడకు చేరుకొని పెద్ద ఎత్తున కూడా మోహరించి వారిని చెల్లాచెదురు చేశారు. ఆ ఘర్షణ కారకులైనటువంటి వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి ఎవరైతే ఉత్సవ కమిటీ ఉన్నారో వారిపై కూడా కేసు నమోదు చేసి అక్కడి నుంచి ఆ నిమజ్జనం సాఫీగా సాగేందుకు కూడా పోలీసులు చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. దాదాపు అర్ధరాత్రి వరకు కూడా భారీగా విధ్వంసం లాగా జరిగినటువంటి ఘర్షణలో పోలీసులు వాహనాలను సైతం అక్కడ ఉన్నటువంటి ఘర్షణకు దిగినటువంటి వారు రాళ్లతో దాడి చేసి, కర్రలతో దాడి చేసి కొట్టడంతో ఆ వాహనాలు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. సుధాత్రి. రైట్, థాంక్యూ భార్గవ్.